సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రేవంత్ బీఆర్ఎస్ ఉనికి లేకుండా చేస్తున్నారని, కానీ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం చూస్తే సీఎంకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పేరు లేకుండా చేస్తానన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ పేరు లేవనెత్తకుండా ఎందుకు ఉండలేకపోతున్నారని ప్రశ్నించారు. సీఎంకు దమ్ముంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలని మాజీ మంత్రి సవాల్ చేశారు. కానీ నిద్రలో కూడా బీఆర్ఎస్ గురించే కల్వరిస్తాడు. బీఆర్ఎస్ పేరు తీయకుండా, కేసీఆర్ పేరు తీయకుండా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. మళ్ళీ మీదికి మేకపోతు గాంభీర్యం బీఆర్ఎస్ పని అయిపోయింది అంటాడు. ఓసారి ఎప్పుడు అన్నాడు బీఆర్ఎస్ ఇత్తనం కూడా మొలకెత్తనియ్య అన్నాడు. ఇత్తనం ఇక లేవని బీఆర్ఎస్ ఇత్తనం మొలకెత్తనియ్య అన్నాడు. బిడ్డ రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఇది ఒక ఉద్యమ పార్టీ. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నువ్వు మొలకెత్తని అంటే నీ గుండెల్లో నుంచి 4,000 మంది సర్పంచులు మొలకెత్తిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 4,000 గెలిచిండు. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఒక్కసారి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టు. ఎందుకంటే అందులో కారు గుర్తుంటది. కారు ఉంటే కేసీఆర్ గారికి వస్తాడు. గుద్ది పెడతారు నిన్ను కాంగ్రెస్ పార్టీని. రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు అంటాడు బీఆర్ఎస్ లేదు, చచ్చిపోయింది, ఇక లేదంటాడు.